వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్. రామ్మోహన్ రావు గారు, అసలు ఈ తెలంగాణ అంశానికి అయితే వద్దాం. ఈ తెలంగాణ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక సార్ వచ్చారంటూ కేసీఆర్ పునరాగమనం రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా మార్పు ఉంటుందంటారా? గారు మీకు అట్లాగే ఒక 3 రోజుల తర్వాత క్యాలెండర్ మారిపోతుంది. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు, స్వాగతం. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఆదివారం మనం 2026లో ఉంటాం. అంటే వీకెండ్ కామెంట్స్ లో ఒకసారి కొంచెం విహంగ వీక్షణం చేసుకుందాం. ఎందుకంటే మొత్తం చేయాలంటే గంటనే సరిపోదు, కానీ విహంగ వీక్షణ జరిగి 20 నిమిషాల్లో ఇప్పుడు వచ్చే 2 విషయాలు. కాలం అనంతమైంది. కాలం ఎవరి కోసం ఆగదు. మన క్యాలెండర్ లో అంకెలు మారుతాయి అంతే. 2025 2026 వస్తాయి అంతే కదా. ప్రజల జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా గమనించాలి కదా. ఇప్పుడు కూడా అభివృద్ధి వైపు పోతుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. ఒకనాటి కంటే ఇప్పుడు మధ్య అద్భుతంగా ఉన్నాం. ఎప్పుడు కూడా నిరాశావాదిని కాదు. నేను గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు అని ఉంటే, సగం నీళ్లున్నది వాస్తవంతో సగం నీళ్ళు లేని కూడా అంతే వాస్తవం కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయము అట్లాగే అంతర్జాతీయం గురించి మాట్లాడే ముందు బేస్ లైన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, చెప్పాలంటే కాలం ఎవరి కోసం ఆగదు కనుక కాలంతో పాటు మనం పరిగెడతామా, కాలంలో ఆగి ఆలోచన చేద్దామా, ఆలోచన చేయాలి. ఇప్పుడున్న సమాజం కంటే వచ్చే సమాజం ఇంకా అంతకంటే అద్భుతంగా ఉండాలి, బాగుండాలని మనం కోరుకుంటాం. ఎప్పుడు కూడా మన కాలి బాట మొదలైంది అనుకోండి, మన మనసు ఫస్ట్ బాట మొదలైంది కాలి బాటతోనే. నడుస్తుంటే బాట అవుతుంది. అందరూ నడుస్తున్న బాటలో కాకుండా కొందరు వేరుగా నడుస్తుంటారు, అది కూడా కొందరు మళ్ళీ మహానుభావులు నడిచిన బాటలో మనం నడుస్తాం, అది కూడా బాట అవుతుంది. కాలిబాట నుంచి బళ్ళబాట నుంచి మట్టి రోడ్డు, మట్టి రోడ్డు నుంచి కంకర రోడ్డు నుంచి తార్ రోడ్డు, సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు, 4 లైన్ 8 లైన్ చూస్తున్నాం కదా. వాళ్ళు వచ్చి రోడ్ ఎట్లున్న అభివృద్ధి కూడా అంతే. నిరంతరం ఇప్పుడున్న కంటే మంచి సౌకర్యాలతో మనిషి బతకాలని కోరుకుంటాడు. ఇది కాలం మీద ఆశ పెట్టుకునే వాళ్ళు కాలం నడుస్తున్న కొద్దీ వచ్చే తరం మన భుజాల మీద నిలబడి చేస్తున్నది. ఇవాళ మన పూర్వీకులు ఉన్నప్పుడు మనం లేవు. ఆదిమ సమాజంలో ఉన్నప్పుడు మన పూర్వీకులు లేరు. మన పూర్వీకుల తర్వాత మన తరం ఒక రకంగా, వచ్చే తరం ఇంకో రకంగా ఆధునిక సౌకర్యాలు తీసుకుంటుంది. దీనిలో రాజ్యం పాత్ర ఏమిటి అనేది ఆలోచన చేస్తే, రాజ్యాన్ని బట్టి, పాలకులను బట్టి ప్రభుత్వాలు, అట్లాగే సమాజం ఉంటుంది అంటున్నాడు. అంటే ఏ ఊరిని ఎక్కడైనా సరే చూడండి, ఊరుబడి తీరు చూడు ఎట్లున్నది, ఏలుబడి తీరు చూడు అట్లున్నది అంటారు. అంటే ఊరుబడి చూసి చాలు ఆ పరిపాలన సంగతి చెప్పొచ్చు, ఆరోగ్య కేంద్రం చూస్తే చాలు ఆ పరిపాలన సంగతి చెప్పొచ్చు, మౌలిక వసతులు చూస్తే చాలు, రోడ్డు ఉందా ఊరికి లేదా, దీన్ని బట్టి మనం అన్ని నిర్ణయించవచ్చు. ఇక తెలంగాణ గురించి మీరు అడిగిందని చెప్తాను. నేను ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ ప్రభుత్వాలు ఎవరుంటారు, రేపు ఇంకోరు రావచ్చు. కానీ అభివృద్ధి శాశ్వతం కదా, ప్రజలు శాశ్వతం కదా. ఓటు బ్యాంక్ రాజకీయాలు వస్తాయి పోతాయి, సమస్య కాదు. కానీ ప్రజలకు మేము ఏం చేశామని ఆలోచించుకుంటే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, వెనక చేసుకుంటే పాలకులు తాము చేసిన పని మంచిదా చెడ్డదా గమనించే ప్రయత్నం ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయారు. చాలా రాజకీయ నాయకులకు దుర్మార్గం ఏంటంటే, అధికారం ఉన్నంతసేపు నా అంత వాళ్ళు లేడు అంటారు, అధికారం పోగానే మాత్రం పునాదిపోయి మొత్తం అంతా నష్టపోయినా అనుకుంటారు. ఇది తెలంగాణ రాజకీయాలే కాదు, మొత్తం జాతీయ రాజకీయాలు అట్లాగా ఉన్నాయి, ప్రపంచ రాజకీయాలు అట్లా ఉన్నాయి. అమలాపురం నుంచి అమరావతి నుంచి అమెరికా దాకా అట్లాగే ఉంది. అమలాపురం ప్రజలు మంచోడు, అది చాలా సాఫ్ట్ పేలడు. ఎందుకంటే అమలాపురంతో పోల్చిన అమరావతి నుంచి అంటే ఇప్పుడు కష్టం కదా, రాజధాని కేంద్రం అనుకుంటున్నాం కనుక అమెరికా దాకా రాజకీయాలు ఎట్లాగే ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాజకీయాలు వస్తే ఆయన వస్తారని పెద్ద హైప్ క్రియేట్ చేశారు. వచ్చారని పాట పాడుకుంటారు వాళ్ళు. కానీ ఆయన వేసిన మౌలిక ప్రశ్నలు ఏమవుద్దంటే, ఒక్కవేళ అడుగు పెడితే 10 ఏళ్ళు 4 ఏళ్ళు ఇటు వెనుక్కుంటాయి, చూస్తున్నాం కదా మనం. అందుకనే పాలమూరు రంగారెడ్డి గురించి ఆయన మాట్లాడగానే మొత్తం అంతా ఇప్పుడు చర్చ దాని వైపు పోతుంది. ఏదైనా సరే మన విహంగ విషయం మాట్లాడుకుంటున్నాం కనుక విధానాల పరంగా కాదు కనుక ఆయన రేపు పొద్దున 29 రేపే మనకి అసెంబ్లీ సమావేశం అవుతుంది, దానికి వెళ్ళి సహేతుకమైన విమర్శ చేయాలి, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలని కోరుకున్నాం. సరే, ఈ మొత్తం రాజకీయాలంతా తిట్ల పురాణాలు, లేకపోతే ఇట్లా ఉన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడాలు, ప్రజలు వినకూడని భాష, మాట్లాడని భాష వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు ఆదర్శం అవుతారా, లేకుంటే మరి ఎట్లా అనిపోతారనేది ప్రజలు నిర్ణయిస్తారు. బండకేసి కొడితే ప్రజలు రాజకీయ పార్టీల భవిష్యత్తును మరి అడిగంటే ప్రయత్నం చేస్తారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు కనుక రేపు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయి మరి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విమర్శలు సరిగ్గా చేసి సరైన విధంగా ప్రభుత్వానికి గాడిలో పెడితే మంచిది అంటున్నారు, ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే అంటే మరి గ్లోబల్ సదస్సులు, గోబెల్స్ ప్రచారాలు ఏంటి, దీని అర్థం ఏంటి అనుకోవాలి? చూస్తున్నాం కదా,
దావోస్ సదస్సు నుంచి దావోస్ సదస్సు నుంచి మొదలు పెడితే ప్రతిసారి ఇప్పుడు 10 ఏళ్ళుగా కేటీఆర్ గారు పోయారు, 2 ఏళ్ళుగా మనకు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు, చూస్తున్నారు. మరి అట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ దావోస్ సదస్సులు పోతున్నారు, వస్తున్నారు. చివరికి మొన్నటికి గ్లోబల్ సమ్మిట్ అని పెద్ద ఎత్తున పెట్టి, సరే 100 కోట్లు ఖర్చు పెట్టారా, 200 కోట్లు ఖర్చు పెట్టారా, ఎవరి నుంచి పెట్టారు, ఎందుకు పెట్టారు, తన విమర్శలు పక్కన పోతే పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయని ఇది ఒక బ్రహ్మ పదార్థమైంది. అంటే బ్రహ్మ రహస్యం, చిదంబరం రహస్యం బ్రహ్మ పదార్థమైంది. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయంటే ఇప్పటికీ శ్వేతపత్రాలు లేవు, ఏం లేవు, చూస్తున్నాం కదా. అంటే గ్లోబల్ సదస్సు పెట్టి వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని వీళ్ళంటే వీళ్ళని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా సరే మొత్తం మీద ఈ పండుగలు సదస్సులు పెట్టుకొని ఏం చేశారంటే ఒక మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారా, సద్వినియోగం చేశారా అంటే పెట్టుబడులు వచ్చినప్పుడు కదా అంటున్నారు. పెట్టుబడుల సంగతి కూడా మనకు డొల్లకి అర్థమవుతుంది. 5,75,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి వీళ్ళు అంటున్నారు. అయ్యా పోయినసారి నుంచి చూస్తున్నారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు, ఏమైంది అని చెప్పి అనేక ఉదాహరణలు ప్రతిపక్షం చెప్తుంది. అంటే అదే వస్తుంది, ప్రతిపక్షము నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉంటే గతంలో మీరు చేసింది ఏంటి, వీడు చేస్తుంది ఏంటి అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేసినా తప్పే వీళ్ళని, మేమేం చేసినా గొప్పే అని వాళ్ళు అనుకుంటే వీటాడి జరుగుతుంది. మాటలు చూడాలి వెళ్తుంటాయి. ఇప్పుడు ఏమైందంటే బూత్ రాజకీయాలకు మొదలైపోయింది. మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటారంటే బూత్ రాజకీయాలు అయిపోతున్నది. అందుకని గోబెల్స్ ప్రచారాలు, మన గోడ మీద మాటలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంచెం ఈ రాజకీయాలు చూస్తుంటే సామాన్య ప్రజలకు రాజకీయాల పట్ల అసహ్యం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగట్లేదు. కానీ రాజకీయాల పట్ల ప్రేమ ఉండాలి. రాజకీయాలు ఒక పవిత్రమైన వ్యాసంగం. రాజకీయాలు విమర్శించుకుంటూ పోతే మన చీకటిని తిడుతూ కూర్చుంటే చిరుదీపం వెలిగించాలి కదా. చీకటిని తిడుతూ కూర్చుంటే లాభం లేదు. చీకటి కాగానే మనం ఏం చేస్తాం, ఒకసారి కరెంటు పోగానే ఏదో ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా పాజిటివ్ గా ఆలోచించాలని కోరుకుంటా. వచ్చే సంవత్సరం అద్భుతంగా ఉండాలి, తెలంగాణ ప్రజలకు కూడా కోరుకుందాం. మనం అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుందాం. రైట్, ఇంకా ఏపీ అంశానికి వద్దాం. ఏపీ అంశానికి మనం తీసుకున్నట్లయితే ఈ ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ మార్పు మొదలైందనుకోవచ్చు అంటారా? ఇంకా 20 నెలలైనా కుదురుకోలేదు. ఎందుకంటే కూటమి గట్టిగా ఉన్నది. ప్రజలు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. ఏదో అరకొర మెజార్టీ ఇవ్వలే. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇప్పుడు చరిత్రలో 164 సీట్లు, 175, 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అటుపక్క 11 సీట్లే ఇచ్చారు ప్రతిపక్షానికి. తక్కువ అసలు సమస్య లేదు. అంటే మన భూమికి ఆకాశం తేడా ఉన్నది కాదంటే. అంతకుముందుకు అంతే కదా, 151 సీట్లు వైసీపీకి ఇచ్చారు. అంతకుముందు ఈ 12 ఏళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే అక్కడ గమ్మతే ప్రజలు తీర్పులు 5 ఏళ్లకు ఒకసారి 2020 మ్యాచ్ ఆడారు అక్కడ. అంటే ఒకరు మనకు కాళహస్తి మహాత్యం సినిమా గుర్తొస్తుంది మనకు కదా. అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, మళ్ళీ మొదటికే వస్తుంది చూస్తున్నాం. అందుకని హస్తి, పాము, మన సాలెపురుగు అక్కడ ఏం చేశారో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పాలకులు అదే చేస్తున్నారు. ఒకరు చేసింది మొత్తం తీసేస్తున్నారు. గతంలో ఇట్లాంటివి ఉండేది కాదు. గతంలో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ శంషాబాద్ అనుకున్నారు, రేపు మెట్రో లైన్ అనుకున్నారు. దాన్ని రాగానే నేను 6 చేశాను కనుక నేను తీసేస్తా మొత్తం అని మన రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు. రాజశేఖర రెడ్డి దానికి పూర్తి చేశారు ఆ పనులను. అట్లానే కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కదా, ఆరోగ్యశ్రీ పీకి పడేస్తాము, బంగాళాఖాతంలో పడేస్తా అనిలే. ఆరోగ్యశ్రీకి మరింత మెరుగుంది, 5 లక్షల వరకు పెంచారు. అట్లానే మనకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా ఆరోగ్య రంగాల్లో మంచిది అనుకొని కొనసాగించారు. అంటే ఆ సమయంలో కూడా ఇప్పుడు లేకుండా వీళ్ళు తెచ్చిన పథకం వాళ్ళు రద్దు చేస్తారు, వాళ్ళు చేసిన పథకం వీళ్ళు రద్దు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా అల్ప సంతోషం. అంటే ఒక్క ఛాన్స్ అంటే ఇంకొకరికి ఇచ్చేసారు. చూసాం కదా, మొదటి 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం, రెండో 5 ఏళ్ళేమో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం. దీనివల్ల ఏమైందంటే ఒక అభివృద్ధి మునుగు నడుస్తున్న క్రమంలో ఆగిపోయే ప్రమాదం. కనీసం 10 ఏళ్ళైనా చూడాల్సి ఉండే ఎవరు ఏ పాలకులైనా. అంత దుర్మార్గాలు చేసిన సందర్భం లేదు ఇద్దరు కూడా. అటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 20 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం కుదురుకోలేదు అంటున్నాను నేను. వాళ్ళు ఏమంటున్నారు, గత 5 ఏళ్ల విధ్వంసాన్ని మేము సరి చేయడానికే మాకు టైం పడుతుందని వీళ్ళు అంటున్నారు. కాదు, మీదే విధ్వంస పాలన, మీరు గత 5 ఏళ్లుగా ఏం చేశారు, అప్పుడు చేసిన పాలనకే ఇప్పుడు అనుభవిస్తున్నామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైన సమస్యలు ఏమిటి, ఎట్లా ముందుకు పోవాలి, ఆర్థికంగా విభజన తర్వాత ఇవాళ ఇప్పటికి కూడా పర్మనెంట్ రాజధాని లేని పరిస్థితున్నది. పోలవరం పూర్తిగా పరిస్థితున్నది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మెడ మీద కత్తి వేలాడుతున్నది. కడప అంటే విభజన హామీలు వచ్చిన దానిలో కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలు కాలేదు.
అది 5వ సారి 6వ సారి శంకుస్థాపన జరిగినాయి. మంచి పోర్టు అంటే 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మనం ఆంధ్రప్రదేశ్ మరి ఎటువ మన దుగ్గరాజపట్నం కానీ రామాయపట్నం కానీ పోర్టులు ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారని ఎందుకు పూర్తి కావడం లేదు? ఇవన్నీ ఆలోచన చేస్తే అభివృద్ధి పట్ల ఆలోచన కంటే పాలకులకు తాత్కాలికంగా ఆలోచనలు ఎక్కువనే నాకు అనిపిస్తుంది. అంటే అట్లాంటి పాలకులు ఏం చేస్తారో అనట్లేదు, ఈ కూటమి కానీ అంతకుముందు కానీ. చేయాల్సిన పని చాలా ఇంత ఉన్నది, ఇప్పుడు చేసేది మాత్రం ఇంతే ఉంటుంది అక్కడ. అంటే చేయాల్సింది చాలా ఉంటే కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే ఇంక 20 ఏళ్ళైనా పూర్తి కాదంటున్నాను. విజన్ మంచిదే, విజన్ 2047 మోడీ గారి నుంచి మొదలుకొని కింది స్థాయిలో మున్సిపాలిటీ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు, రాష్ట్రాలు పెట్టుకుంటున్నాయి. 2047 విజన్ మంచిది కాదట్లేదు నేను. దాన్ని తగినట్టుగా పోతున్నామా? అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ వెంకయ్యనాయుడు గారు మొన్న ప్రతిసారి అంటున్నాడు, అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ అసలు అభివృద్ధికి పని డబ్బులు లేకుండా అయినాయి కదా. అంటే అభివృద్ధికి ఏమో అప్పులు తీసుకురావాలి, ఈ పంచిపెట్టడానికి ఏమో అనవసర పథకాలకు పంచిపెట్టడానికి డబ్బులు కావాల్సి వస్తుంది. బడ్జెట్ చూసుకొని తక్కువ. విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అకమయ గోచరంగా అనిపిస్తుంది. కానీ నేను ఆశావాదిని, తప్పక రేపు వచ్చే సంవత్సరం 26 అద్భుతమైన భవిష్యత్తు ఉంది అనుకుంటున్నాను నేను. ఈ అమరావతి రాజధాని పూర్తి అవుతుంది, వచ్చి 27 కల్లా ఇంకో 2 ఏళ్ళ లోపల పోలవరం నిర్మాణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ కున్న సమస్యలను అధిగమించి రేపు పొద్దున అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆశిద్దాం. దానికి తగ్గట్టుగా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో నువ్వెంత అనుకునే బదులు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైసీపీ వ్యవహరించాలి. ఇటుపక్క ప్రభుత్వం కూడా కష్ట సాధింపు కాకుండా వీళ్ళు కూడా చేసుకుంటూ పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. మంచి అభివృద్ధి మనం మంచి కోరుకుందాం. వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభంగా కలగాలని కోరుకుంటున్నాం. మనందరం కూడా కలిసి అభివృద్ధిని సాధించే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించాలని కోరుతాం. ఓకే, ఇక నేషనల్ అంశానికి వద్దాం. ఈ మోడీ 3వసారి పాలన ఎలా ఉందంటారు? అసలు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వరుసగా, కాకపోతే ఎగుడు దిగుడు ఉంటాయి. మొదటిసారి గెలిచినప్పుడు మోడీ గారికి 270 సీట్ల చిల్లర ఇస్తే, రెండోసారికి 2019కి వచ్చేకల్లా మోడీ పరిపాలనకు మంచి మార్కులు వేసి 303 సీట్లు ఒక బీజేపీకి ఇచ్చారు, చూశాను. అట్లానే తర్వాత మూడోసారికి వచ్చాకల్లా అబ్కా బార్ 400 పార్ అని ఎప్పుడైతే అన్నారు, ఆనాడే అన్నారు శిఖరాగ్రానికి చేరుకున్నాక ఇక మళ్ళీ కింద పడ్డా ఉంటది, పైకి వెళ్ళటం ఉండదు. ఇప్పటిదాకా కూడా మోడీ గారు 303 సీట్లు బీజేపీతో సాధించినట్టే గొప్పేం కాదు. అంతకుముందు కూడా ఒకసారి రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు ఇందిరాగాంధీ చనిపోగానే 415 సీట్లు 542-43లో 415 సీట్లు అప్పుడు వచ్చినాయి. కానీ పరిపాలన బాగోకపోతే వాళ్ళని బండకేసి కొట్టారు. మళ్ళీ తర్వాత ఇంకోటి గెలిపించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహరావు గారు నడపాల్సి వచ్చింది. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఎగుడుదొడుకుంటూ ఉంటాయి. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు మన కాలంబు రాగానే కాటేసి తీర్థం అన్నట్టు వాళ్ళకి అవకాశం వచ్చేది ఒకటేసారి, ఎప్పుడైనా ఎన్నికలప్పుడు మాత్రమే. మరి పాలకుల మీద ఆగ్రహం వ్యక్తం చేయాలన్నా, అవ్యాజమైన ప్రేమ వ్యక్తం చేయాలన్నా కూడా అదే అవకాశంగా చేస్తున్నారు. పాలకులను మారుస్తున్నారు ఎప్పటికప్పుడు, కానీ పరిపాలన తీరు మారతలేదా? పాలకుల తీరు మారినా, పాలకులు మారినా కూడా పరిపాలన తీరు మారతలేదా? సరే, ఇప్పుడు 3వసారి పరిపాలన చూసుకుంటే మనం ఈ 10 ఏళ్ళుగా చాలా అద్భుతాలు సాధించింది. చాలా మందికి ఏంటంటే నిరాశావతులు ఏం సాధించలేదు, పోయింది అనుకుంటున్నాం. కాదు కదా. ఉదాహరణకు చిన్న చూసుకున్నాం, పెట్రోల్ బంకులు అమెరికా, చైనా తర్వాత మన దగ్గర ఎక్కువ గ్యాస్ స్టేషన్స్ అంటాం. అంటే అక్కడ అమెరికాలో అక్కడ దాదాపు 196,000 పెట్రోల్ బంకులు ఉంటే ఈ 10 ఏళ్లలో అంటే 2015 నుంచి 25లో వాళ్ళకి వచ్చే కల్లా మన దగ్గర 102,000 పెట్రోల్ బంకులు వచ్చినాయి. అంతకుముందు 50,000 పెట్రోల్ బంకులు ఉన్నాయట. సగానికి సగం పెరిగినాయి. పెట్రోల్ బంకులు పెరగడం అభివృద్ధి అంటే ఇంధనం వాడుతున్నాం కదా. ఇంధనం వాడుతుంటే ట్రాక్టర్లు, మన వ్యవసాయదారులు ట్రాక్టర్లో పోసే డీజిల్ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పరిశ్రమలు నడవడానికి అవసరమైన ఇంధనాన్ని కూడా మనం అందిస్తున్నట్టే లెక్కగా. అందుకని ఏమంటానంటే అభివృద్ధి కావాల్సింది ఇంత ఉండే, దీన్ని మనం ఇంత కూడా పూర్తి కాలేదు అంటున్నాను. చేయాల్సింది ఎంతో ఉన్నది. ఇప్పటికి కూడా అభివృద్ధిలో విజయం సాధిస్తున్నాం. అంటే ఇవాళ శ్రీహరికోట ద్వారా అంతరిక్షంలోకి అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నాం. అప్పుడు లేదా ఇప్పుడు లేదా అంటే ఆనాడు నెహ్రూ దార్శనికత నుంచి మొదలుకొని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. కాకపోతే ఎటొచ్చేందంటే మనకు రాజకీయాలు అధపతాలను పోతున్నాయి చూస్తున్నాం. ఇవాళ సార్ మీద పెద్ద విచారణ నాయకుల పేర్ల మీద నడుస్తున్నది కదా. అంటే అసలు సారం విడిచిపెట్టి చాలా వరకు ఈ తప్పించుకోవడానికి ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం ప్రయత్నిస్తున్నారు. మంచి ఉన్నది. ఈ 10 ఏళ్లలో విశ్వనాయకుడిగా మోడీ గారు ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా మన ప్రభావం పెరుగుతున్నది. అట్లాగే ఆర్థిక రంగంలో మనకు గతంలో 15-12 ఏళ్ల క్రితం మనం ఎక్కడున్నాం? 6వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో ఉన్నాం అన్నమాట. మనం 10 ఏళ్ళకి 9 నుంచి వాళ్ళు 3వ స్థానానికి వచ్చినాం కదా. మనం అయితే ఆర్థిక స్థితిలో వస్తున్నాం. 4వ స్థానం వచ్చాం, 3వ స్థానం ఖచ్చితంగా వస్తాం.
అట్లాగే రక్షణ రంగంలో కూడా 9వ స్థానంలో ఉన్నవాడు మనం 4వ స్థానానికి వచ్చాయి. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంలో మనకు అమెరికా, చైనా, రష్యా తర్వాత మనమే ఉన్నాం. కాబట్టి 4వ స్థానంలో ఉన్నాం. అట్లా చూసుకుంటే అభివృద్ధి నిరంతర ప్రక్రియ, అట్లాగే అభివృద్ధిలో భాగస్వామ్యం కూడా నిరంతర ప్రక్రియ అంటున్నాడు. ఇది చూసుకుంటే మోడీ పరిపాలన గత 12 ఏళ్లుగా సజావుగా సాగుతున్నట్టు లెక్క. ఎన్ని విమర్శలు ఎదురైనా ఏ రకంగా చేసినా కూడా కొంతవరకు పాజిటివ్ గానే పోతుంది. మన మన మొత్తం విశ్వంలో అంటే ముఖ్యంగా ప్రపంచంలో ఒక అద్భుతమైన ఏమంటారు అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఫోకస్ అయ్యే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. ఇంకా నా 3.5 ఏళ్ళు మోడీ గారు ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. వచ్చే సంవత్సరంలో మరి ఇంతకంటే బాగా అభివృద్ధి చేస్తారని, కానీ కాకపోతే మనకు చుట్టుపక్కల శత్రువులు ఎక్కువ అవుతున్నారు. దాన్ని బట్టి కూడా మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం. ఈ ఓట్ల కోతకు సంబంధించి అయితే విమర్శలు చాలా వస్తున్నాయి. ఈ గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు కోత పండి. సో దీనికి సంబంధించి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఓటు చోరీ నడుస్తుంది. మొన్నటి దాకానేమో ఈవీఎంల గొడవ నడిచింది. ఎప్పుడు కూడా మన ఓటమికి ఎదుటివాడి బాధ్యత అనుకుంటే కష్టం. మన ఓటమి మనమే బాధ్యత. ఇప్పుడే రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తుందంటే ప్రజల ముందు మన అభిప్రాయాలు పెడతాం, మన పాలసీస్ పెడతాం. దాన్ని అంగీకరిస్తారా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం ఉంటుంది. ఉదాహరణకు మన పాలసీ మంచిది కావచ్చు, కానీ ప్రజల స్థాయి తక్కువ ఉంటే అప్పుడు ప్రజలను అంగీకరించి చేయలేం కదా మనం. అంటే ప్రజలకు దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పకపోతే తప్పు మనది, ప్రజలది కాదంటున్నాయి ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడికి వచ్చే కన్నా ఇప్పుడు చేస్తున్న ఓటు చోరీ కంటే ముందు ఒకసారి ఆలోచన చేస్తే 2 జాతీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. దానివల్ల వస్తున్న సమస్య. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు చేద్దాం అనుకున్న పని ఇంకో ప్రతిపక్షం వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షం మళ్ళీ అధికార పక్షం రాగానే మళ్ళీ అదే పని చేస్తున్నారు వాళ్ళు. దానివల్ల వస్తున్న సమస్య. ఓటు చోరీకి ప్రధానమైన కారణం ఎక్కడ వస్తుందంటే ఇప్పటిదాకా ప్రతిదీ కూడా, ఉదాహరణకు మీరు ఆధార్ కార్డు తీసుకొస్తా అనేది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ పార్టీ కదా. జిఎస్టీ తీసుకొస్తానని కాంగ్రెస్ పార్టీ, కబీనై జిఎస్టీ మోసం అని చెప్పి ఇదే ప్రధానమంత్రి గారు వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు తెచ్చింది ఎవరు? మళ్ళీ జిఎస్టీ వీటిగా తెచ్చింది. ఆనాడు ఆధార్ కార్డు పనికి రాదన్న బీజేపీ ఆధార్ కార్డు వాళ్ళ పనికి వస్తున్నారు చూడండి. అట్లానే 3 రైతు చట్టాలు తీసుకొస్తానని కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో స్పష్టంగా రాసింది. ఎవరైతే మొన్నటిదాకా మోడీ తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలు తీసుకొస్తాను వీళ్ళంటే వాళ్ళు లాల్ కిలా మీద దాడి చేసే ప్రయత్నం రైతులను కూడా చూసాం కదా. అంటే ఈ 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు ఎందుకంటున్నా అంటే మిగతా ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో ఇంత పాత్ర లేదు కనుక చెప్తున్నాను. 2 ఎందుకంటున్నాను, కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు పరిపాలించింది. ఒక్క 5 ఏళ్ళు చిన్న చిల్లర పార్టీలు పాలించినాయి. ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి మోడీ, అంతకుముందు వాజ్పేయి గారు 5 ఏళ్ళు, అంతకుముందు జనతా ప్రభుత్వం 1.5 year, కలిసి 20 ఏళ్ళు వీళ్ళే కదా. 20-60 అనుకున్నాం. 60 వాళ్ళు, 20 వీళ్ళు. 80 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం నడుస్తున్న కాలంలో చూసుకుంటే ద్వంద్వ విధానాల వల్ల వస్తున్న సమస్య అంటున్నారు. అందుకని మొన్నటిదాకా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఈవీఎంల మీద తప్పు మోపింది, నేపం మోపింది. అంటే తాము గెలిస్తే గొప్ప, గెలవకపోతే ఓడితేనేమో ఈవీఎం తప్పు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఆఖరికి మీరు అనుమానాలు ప్రాతిపదికగా మీరు కనుక ఈవీఎంల మీద నెపం మోపి మీరు కనుక బాలేవంటే రుజువు చేయండి, లేకపోతే రాకండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయడం వల్ల ఇప్పుడు ఈవీఎంలు కూడా పోయింది. సార్ గురించి వస్తున్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. అంటే ఓటర్ లిస్ట్ లో తప్పులు పోవన్నా వద్దా? ఓటర్ లిస్ట్ పర్మనెంట్ కాదు కదా. జనాభా లెక్కలు పర్మనెంట్, ఫలానా దగ్గర ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్తాం, తర్వాత పెరుగుతుంటది. జనాభా లెక్కలు కూడా పర్మనెంట్ కాదు కదా, వచ్చే 10 ఏళ్ళకి మళ్ళీ మారుతాయి. అట్లాగే ఈ ఓటర్ల జాబితాల్లో 3 రకాల లోపాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మొన్నటికి మనం ఈ ఎన్నికల నిఘా వేదిక మీద మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఒక 90 ఓట్లున్న ఒక వార్డులో 9 మంది చనిపోయి ఉన్నారు. అంటే 10% చచ్చిపోయిన వాళ్ళు ఉన్నట్టే కదా. 90 ఓట్లు ఉంటే 9 మంది అంటే. అట్లానే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఎక్కడికో బతకపోయింది వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అట్లానే 90 ఓట్లలో 20-22 ఓట్లు లేవు. అప్పుడు ఏమైతే పర్సెంటేజ్ మారుతుంది కదా. అందుకనే ఎప్పుడు కూడా నది కానీ నీళ్ళ కాలువ కానీ పారుతుంటే శుద్ధంగా ఉంటాయి నీళ్ళు, ఆగితే మురికి కాలువ అవుతుంది. ఇవాళ ఓటర్ లిస్టులలో నేను చెప్పిన చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అట్లాగే 3-4 గంటలు రామ్మోహన్ రావు పేరు 3-4 ఓట్లు ఉంటుంది. అప్పుడు ఏమన్నట్టు తప్పే కదా. మరి ఇట్లాంటివి సవరించాలంటే ఇప్పటిదాకా కొత్త కూడా కాదు ఎస్ఐఆర్. గతంలో 14 సార్లు చేశారు. 13 సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే 13 సార్లు. 60 ఏళ్లలో 13 సార్లు జరిగి 20 ఏళ్లలో ఒక్కసారి జరగకపోతే తప్పు కదా. వాజ్పేయి గారి హయాంలో 2002 నుంచి 4 దాకా అప్పుడు కూడా జరిగింది. కానీ ఇంత వివాదం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటర్గా ఉండాలంటే వారి గతంలో 2003
ఓటర్ లిస్టులో పేరు ఉండాలి, వాళ్ళ పూర్వీకులది కానీ వాళ్ళది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఉండాలి, అప్పుడు మాత్రమే కొత్త వాళ్ళకి ఓటేస్తామని అటువంటి అసంబద్ధ విధానాలు పెట్టడం వల్ల వస్తున్న సమస్య. దీన్ని సాంకేతికంగా పరిష్కరించుకోవాలి కానీ ఏ ఓటు చోరీ అని పేరు మీద చేస్తే కరెక్ట్ కాదు. మీరన్న విషయానికి వచ్చి ముగిస్తాను నేను. ఇవాళ సార్ అంటే గతంలో బీహార్లో మొట్టమొదటి జరిగింది, సెకండ్ ఫేజ్ లో 12 రాష్ట్రాలు జరుగుతున్నాయి. 12 రాష్ట్రాల్లో ఇప్పుడు 4 రాష్ట్రాలకి కొంత ఫలితాలు వచ్చినాయి కొంతవరకు. ఉదాహరణకు మనకు తమిళనాడు 93 లక్షల ఓట్లు తీసేశారు. తీసేయడం కాదు, వీళ్ళు వేరు అంటున్నారు, ఉంటే వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి. అట్లానే తృణమూల్ కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న అక్కడ 53,000 ఓట్లు తీసేశారు. ఏది మన పశ్చిమ బెంగాల్. కానీ 73,000 ఓట్లు గుజరాత్ లో కూడా తీసేశారు కదా. గుజరాత్ ఏ ప్రభుత్వంలో ఉంది? ఓటు చోరీ అంటే మరి గుజరాత్ ప్రభుత్వమే తర్వాత ఓటు తీసేసుకోదు కదా. అందుకని ఏమంటున్నానంటే దీన్ని వేరే వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేయడానికి వాడుకుంటున్నారు. తమ ఈ తప్పుడు ఓటర్ లిస్టుతో గెలుస్తున్నారు, ఓటమి చేస్తున్నారు, రెండు జరుగుతున్నాయి. అందుకనే అర్హుడైన ఓటర్ ఒక్కడు కూడా మిస్ కావద్దు. అనర్హులు 10 మంది ఉన్నా సరే, మాకు న్యాయ వ్యవస్థలో ఉన్నది కదా, 100 మంది అపరాధులు తప్పించకపోయిన, నేరస్తులు తప్పించకపోయినా తప్పులేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడద్దు. ఇది కూడా అంటున్నాను. ఎవరైతే ఒక్క ఓటర్ జెన్యూన్ ఓటర్ నష్టపోవద్దు. అట్లా అని 10 మంది, 100 మంది, లక్షల మంది తప్పుడు ఓటర్లు అందులో ఉండవద్దు కదా. దానివల్ల ఏమవుతుంది? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 2 లక్షలు కూడా వాళ్ళేది. అసలు 4 లక్షలు లేవంటున్నాను, 1 లక్ష ఓట్లు తీసేయాల్సింది అంటున్నాను. 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవాడు, లేకుంటే ఒకే పేరు మీద 4 చోట్ల ఓటు ఉన్నవాడు, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు తీసేస్తే 3 లక్షలు అవుతాయి. 3 లక్షలు 2 లక్షలు అంటే 70% అయినట్టే కదా. అందుకని మనం ఓటర్ లిస్టుల సంస్కరణలో 2 ప్రశ్నలు అడుగుతున్నాం ఈ ప్రతిపక్షాలన్నింటినీ కూడా. మీకు ఓటర్ లిస్టులో ఈ తప్పులు ఇట్లాగే ఉండాలా, ఇవి కొనసాగాలి. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో వెళ్ళిన వాళ్ళ ఓట్లు, 4-5 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయనా లేదా? బేసిక్స్ మర్చిపోతున్నాయి. కోర్టులు కూడా తీర్పులు ఇస్తూ పోతున్నాయి రొటీన్ గా. నేను ఒక్క మాట కోర్టులు ఏమంటున్నానంటే, అయ్యా మీరు ఈ ఓటర్ లిస్టు సవరణ జరగాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? ఆధార్ కార్డుతో ఓటర్ లిస్టు సవరణ చేయండి. రామ్మోహన్ రావు అని పేరు కొట్టగానే, ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే నా ఓట్లు ఎన్ని చోట్లనే తెలుస్తుంది కదా, ఉన్నాడో చచ్చిపోయినా కూడా తెలుస్తుంది కదా. అందుకనే సంస్కరణ అట్లా ముందు కావాలి, పరిష్కారం వైపు పోవాలి తప్ప మీరు విన్ సొల్యూషన్ లేకుండా జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. రైట్. ఇంక ఇంటర్నేషనల్ అంశానికి వద్దాం. చుట్టుపక్కల దేశాలతో భారత్ పై వైరం పెరుగుతుందంటారా? షార్ట్ ఫామ్ లో కావాలి. మంచిది, 2 నిమిషాలు చెప్పేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే చుట్టుపక్కల చూడరా చిన్నవాడు అన్నట్టు మనకు గత 12 ఏళ్లుగా కొంత సవాల్ ఎదురవుతుంది. ముందు ఉంది లేదంటలేదు. ఇవాళ చైనా ఒక జియో పాలిటిక్స్ చేయడం వల్ల, అమెరికా బిజినెస్ అంటే సామ్రాజ్యవాదం వల్ల మన చుట్టూ కూడా శత్రువులు తయారు చేస్తుంది. గతంలో మనకు చైనా, పాకిస్తాన్ శత్రువులు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చైనా విధానాల వల్ల బంగ్లాదేశ్, అట్లానే మనకు శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మారు, ఇటు నేపాల్, భూటాన్ కూడా మనకు శత్రువులు అవుతున్నాయి. అంటే మన తప్పు కాదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పులతోని వాళ్ళ స్వార్థంతో చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకు జంజీ ఉద్యమాలు జరుగుతుంటే మన దగ్గరనే 3 దేశాల్లో జరిగింది, చూసినాం కదా. నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగింది, మొదటిదాకా మనకు అంతకుముందు మనకు శ్రీలంకలో కూడా జరిగింది, చూసినాం. అంటే జంజీ ఉద్యమాల ప్రభావం కూడా వీటి మీద పడుతుంది. దాదాపు 15 దేశాల్లో ఇవాళ జంజీ ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. 4 యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనదైన రీతిలో మనం చుట్టుపక్కల వాళ్ళను మనం ఆక్కుని చేర్చుకోవాల్సి వస్తుంది, కొంత సమయం పాటించాల్సి వస్తుంది. ఒక సామెత ఉందమ్మ ఇంగ్లీష్ లో, అంటే మన మిత్రుడిని మనం ఎంచుకోవచ్చు. మన మిత్రుడు రష్యా ఎంచుకున్నాం, కానీ మన చుట్టుపక్కల ఏ దేశం ఉందో మనం ఎంచుకోలేం కదా. ఇవాళ మంటల్లో బంగ్లాదేశ్ మండిపోతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నా కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. మన చుట్టుపక్కల దేశాలు బాగాలేకపోతే, అంటే పక్కిళ్ళు తగలబడుతుంటే మనం సుఖంగా ఉండలేం కదా. అందుకనే ఈ ప్రపంచ పరిణామాలు అర్థం చేసుకుంటున్నాం మనం. సాధ్యమంతకు రేపు 2026లో వీళ్ళందరూ కూడా, అంటే ఈ దేశాలు బాగుండాలని కోరుకుంటున్నాం మనం. మన దేశం ఒక్కటి బాగున్నంత మాత్రం లాభం లేదు, కనుక చుట్టుపక్కల దేశాలు కూడా బాగుండాలని కోరుకుందాం. దీనికి ఈ కారణం ఏంటంటే జియో పాలిటిక్స్ లో చైనా, అట్లానే అమెరికా సామ్రాజ్యవాదంతో జరుగుతున్నది. దాన్ని మనదైన రీతిలో మనం ఆలోచన చేస్తున్నాం, మనం సమయం పాటిస్తున్నాం, ఐక్యరాజ్య సమితిలో దృష్టికి తీసుకుపోతున్నాం. దాంతోపాటు మనం మన విదేశాంగ విధానం నెహ్రూ నుంచి మోడీ దాకా పరిశీలించిన విదేశాంగ విధానమే మన శ్రీరామ రక్షగా ఉంటుంది అనుకుంటున్నాను. 2026లో ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో పాటు, మన రాష్ట్రాలతో పాటు అద్భుతంగా రాణించాలని, అద్భుతంగా అభివృద్ధి పదాలను పయనించాలని కోరుకుంటూ ఆశావహ దృక్పథంతో ఈ చర్చను ముగిద్దాం. నమస్కారం. రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి ఇది వీకెండ్ కామెంట్స్. నమస్తే.